మహాలక్ష్మి తల్లి ఎవరు? దరిద్ర దేవత ఎవరు? ఆదిలక్ష్మి ఎవరు? జ్యేష్ఠాదేవి ఎవరు? ఇప్పుడు మనకు వచ్చేదంతా కూడా జ్యేష్ఠ అమావాస్య వస్తుంది. మరి ఆ రోజు ఏ దేవతను పూజ చేయాలండి గురువుగారు అంటే, దీపమూర్తులు ఇటు పెట్టు, దేవుడే పెట్టు, దీపమూర్తులు మాయ పెట్టు, ఎర్ర దీపమూర్తులు పెట్టు, నల్ల దీపమూర్తులు పెట్టు అనేటటువంటి బ్యాచి వాళ్ళకి తెలియనటువంటి కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కల, కపట మంత్రగాళ్ళకి తెలియనటువంటి విష్ణు పురాణంలో ఉన్నటువంటి ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. జ్యేష్ఠుడు అంటే ఎవరండి? పెద్ద అని అర్థం. ఈ జ్యేష్ఠ మాసము అంటే ఆ యొక్క జ్యేష్ఠాదేవి ఉద్భవించింది. క్షీరసాగర మథనం చేస్తున్నారు దేవతలు, రాక్షసులు. మేరు పర్వతాన్ని పెట్టారు కవ్వం కింద. విష్ణుమూర్తి ఏమో ఇలాగా కూర్మావతారం ఎత్తి పర్వతాన్ని లేపాడు, పడిపోకుండా చిరుకుతూ ఉంటే ముందేమొచ్చింది? ఫస్టే అమృతం వచ్చేయలేదండి. ఫస్ట్ ఏం వస్తుందండి? విషం వస్తుంది. చెడ్డయి ఫస్ట్ వస్తాయి కదా, తాగేశాడు శివుడు. ఐరావతం వచ్చింది, ఇంద్రుడు పట్టుకెళ్ళిపోయాడు. కల్పవృక్షం వచ్చింది, స్వర్గానికి ఆయన పడిపోయాడు. మొత్తం అన్నీ ఇంకా. ఆ తర్వాత కామధేనువు స్వర్గం వశిష్ఠుడికి ఇచ్చారు. ఈ విధంగా చేసుకుంటుంటే మహాలక్ష్మి తల్లికి ముందు జాగ్రత్తగా వినండి, ఇక్కడే ప్రారంభం అవుద్ది. లక్ష్మీదేవికి ముందు జ్యేష్ఠాదేవి వచ్చింది. అందుకనే జ్యేష్ఠ అంటే పెద్దది. ఎవరికి? లక్ష్మీదేవికి పెద్దక్క. వెంటనే ఫాలోడ్ బై లక్ష్మీదేవి. అంటే జస్ట్ లక్ష్మీదేవి ముందు రావడం అంటే ట్విన్స్ అనమాట. వీళ్ళు కవల పిల్లలు అంటారు కదా, అలా అనమాట. లక్ష్మీదేవి ఆవిడ నీడ ఒకేసారి ఉద్భవించారు. రాగానే జ్యేష్ఠాదేవిని పెళ్లి చేసుకునే మనగాడు ఎవడున్నాడు అసలు? ఆమెను భరించగలిగేవాడు. అందరికీ ఒకే ఒక మొగుడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. యూట్యూబ్ చరిత్రలో ఒకే ఒక మొగుడు. ఎవరు? కమాండింగ్ చేసి నిజాలను నిర్భయంగా చెప్పగలిగేటటువంటి వాడు ఒకే ఒకడున్నాడు. ఎవడో మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వస్తుంది లక్ష్మీదేవి. సత్వ రజస్తమో గుణాలకి పరాభక్తికి అతీతంగా ఉన్నవాడు చేసుకోవాలి. ఆవిడ స్వయంవరం విష్ణుమూర్తిని సెలెక్ట్ చేసుకుంది. ఇలా వెళ్ళి పాద నమస్కారాలు పెట్టింది. ఇప్పుడు మీరు సింధూరం పెడతారు కదండి. మనకు వివాహాలు 8 రకాల వివాహాలు ఉన్నాయి. దైవం, బ్రాహ్మం, తర్వాత ఆర్షం, ప్రజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచికం. ఇవి ఇప్పుడు అనాదిగా వస్తున్నాయి. అయితే ఈ వివాహాల్లో ఇంకో ప్రాసెస్ ఉందన్నమాట. మహాలక్ష్మి తల్లి వెళ్ళి పాదాలకు నమస్కారం చేస్తారు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? నార్త్ సైడ్, బీహార్ సైడ్ బొట్టు పెడతారు, పాపిళ్ళు, అదే పెళ్ళి. జీలకర్ర బల్లం పెడతారు, మనకు అది పెళ్ళి. ఇలా శ్రీ మహాలక్ష్మి తల్లి పాదాలకు, విష్ణుమూర్తి పాదాలకు నమస్కారం పెట్టడమే పెళ్ళి. పెట్టగానే ముందు లక్ష్మీదేవి కంటే ముందు ఆమె నీడ వెళ్ళి పెట్టేసిందనమాట, పాదాలు ముట్టేసుకుంది. ఆవిడే దరిద్ర లక్ష్మి, జ్యేష్ఠాదేవి. శ్రీ మహావిష్ణువుని ముట్టేసుకుంది, పెళ్ళి అయిపోయింది. తర్వాత సెకండ్ వైఫ్ లక్ష్మీదేవి అనమాట, మనం పూజ చేసే ఆవిడ. అయితే నాకు హక్కులు ఫస్ట్ వైఫ్కే ఎక్కువ కదా, అందువల్ల మరి నా పరిస్థితి ఏంటి అంటే, ఈ జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉంటుందో అక్కడ రోగాలు వచ్చేస్తాయి, దరిద్రం వచ్చేస్తాయి. జేబులో రూపాయి సిగరెట్ కాల్చుకోవడానికి కూడా 10 రూపాయలు కూడా ఉండవు అస్సలు. ఇంకా దీనికి ఇంకేంటంటే, ఎన్ని కష్టాలు రావాలో, ఎన్ని నష్టాలు రావాలో మొత్తం అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా అదే లక్ష్మీదేవి అయితే వీటికి ఆపోజిట్. ఫుల్ పుష్కలం పైసలు, ఫుల్ హెల్త్, రోగాలు గేగాలు ఉండవు, మనశ్శాంతి. అక్కడ అన్ని దుఃఖాలు జ్యేష్ఠాదేవి రూపంలో. వీళ్ళిద్దరూ కూడా తోటికోడళ్ళు, మళ్ళీ అక్కా చెల్లెళ్ళు, ఒకటే శరీరము. ఇవన్నీ డ్యూయల్ నేచర్. తత్వం సరిగ్గా అర్థం చేసుకోవాలన్నమాట. అయితే ఈ జ్యేష్ఠాదేవినే మనము శనీశ్వరుడు భార్య అంటాము, మందాదేవి అంటాము, ధూమావతీదేవి అంటాము. మరి ఈ లక్ష్మీదేవిని ఆదిలక్ష్మి, అష్టలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలా లక్ష్ములు అంటాం కదా మనం, మహాలక్ష్మి అని. సరే, ఇప్పుడు ఎవరైతే మంచి లక్షణాలతో ఉన్నారో, మంచి మనసుతో ఉంటారో, దాన ధర్మాలు చేసుకుంటూ దైవ హృదయంతో పేదవాళ్ళకి అందరికీ సేవలు చేసుకుంటూ అనాథలకి వీళ్ళందరికీ కూడా ఉంటుందో, వాళ్ళకి శాశ్వతంగా లక్ష్మీదేవి వాళ్ళ తరతరాలు ఉంటుంది. అలా కాకుండా అవతలోడు కబ్జాలు చేసి, అవతలోడు దొబ్బేద్దామని స్థలాలు, ఇళ్ళు, అవతలోడు పెళ్ళాలని, ఇలా అన్ని రకాల ఇంకా చెడ్డ అలవాట్లు ఏమేమి ఉండకూడదో అవన్నీ కూడా క్రూరమైనటువంటి గొడవలు పెట్టేటటువంటి తత్వం, ఇలా ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో అప్పుడు ఇదే లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే, ఒక తరం వరకు ఉండి నెక్స్ట్ తరం వాళ్ళని అడుక్కునే వాళ్ళ చేసేస్తుంది. ఆ ఫస్ట్ తరం వాడికి కూడా చచ్చిపోయేటప్పుడు పెరాలసిస్లు వచ్చేస్తాయి. కాబట్టి ధనవంతులు, మీరు ఎవరికైతే డబ్బులు ఉన్నాయో ఇది శాశ్వతం అని అనుకోవద్దు సుమా.
ఎవ్వరు ఏ గురువు ఏ ఆధ్యాత్మికవేత్త మనకులా మొహమాటం లేకుండా చెప్పడు. అంతే గోపీలు వాళ్ళంతా, ఆధ్యాత్మికవేత్తలు గోపీలు, గురువుగారులు గోపీలు, గోడ మీద పిల్లులు అనమాట. తర్వాత ఈ యొక్క బాబాలు స్వామీజీలు అందరూ గోపీలే. ఎందుకంటే నిర్మోహటం ఖండించి చెప్పాలా, అరే నువ్వు చేస్తే అడుక్కుంటావు, నీకు పెరాలసిస్ వస్తుందని ఎవరైనా చెప్తున్నాడా? మేము బాగు కోరుతున్నాం కాబట్టి చెప్తున్నాం మనం. అయితే ఇప్పుడు ఈ ఎవరైతే భార్యాభర్తల మధ్య కొట్టుకుంటున్నారో, డైవర్సులు తీసుకుంటున్నారో, ఇలా దరిద్రపు అలవాటులు ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లక్ష్మీదేవి ఏదో ఒక జనరేషన్ ఉండి ఆ ఎండింగ్ జనరేషన్లో మిమ్మల్ని పక్షవాతం, హార్ట్ అటాక్లు ఇలాంటివన్నీ రోగాలన్నీ రప్పించేసి ద ఎనర్జీ ట్రాన్స్ఫర్స్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్. ఎనర్జీ, లక్ష్మీదేవి అంటే ఎనర్జీ, అంతేగాని కలవ పూలు పట్టుకొని ఇలా ఉండి 2 చేతులు 2 కాళ్ళు ఉన్నది కాదు. ఏదో కవులు వర్ణిస్తారు, ధ్యాన శ్లోకాలను బట్టి రాస్తామన్నమాట లక్ష్మీదేవి ఇలా ఉంటుంది అని. చేట పట్టుకొని, చీపురు పట్టుకొని, కాకిని పట్టుకొని, గాడిద రథాన్ని పట్టుకొని జ్యేష్ఠాలక్ష్మి ఉంటుందన్నమాట. ఇక మహాలక్ష్మి కమలే కమలాలయే, కలవ పువ్వు నుంచి పుడుతుంది. కాబట్టి ఈ లక్ష్మీదేవి పర్మనెంట్ కాదు అని చెప్పారు. కరెన్సీ అంటే నా నుంచి నీకు, నీ నుంచి ఇంకొకళ్ళకి అలా ప్రవహించేటటువంటి దాన్ని క్రియాశక్తి అంటారు. ఆ లక్ష్మీదేవి క్రియాశక్తి అనమాట. కాబట్టి ఈ డబ్బు వచ్చేసింది కదా అని శాశ్వతంగా ఎవడైతే గర్వపడతాడో అటువంటి వాడిని జంభాసురుడనే రాక్షసుడిని అనఘాదేవి, మహాలక్ష్మి తల్లి దత్తాత్రేయుడి దర్శనం కోసం వాడు పరిగెత్తుకుంటూ వస్తే దత్తాత్రేయుడు నాశనం చేస్తాడనమాట. అందుకని ఆ ఇంద్రుడిని అక్కడికి తీసుకురమ్మను అంటాడు. దత్తాత్రేయుడు ఉన్న చోటకి అనగాదేవి డ్యాన్స్ చేస్తూ అష్టసిద్ధులు నవసిద్ధులకి అధిపతి అయినటువంటి ఆ నవనిధులకు అధిపతి అయినటువంటి ఆ మహాలక్ష్మి తల్లిని నెత్తి మీద పెట్టుకునేసరికి కాలిపోయాడు. అంటే డబ్బున్న వాళ్ళంతా కూడా గర్వంతో, మదంతో వెళితే నాశనమైపోతారు అని జంబాసుర వధ చెబుతుందనమాట. ఎవరైతే దాన ధర్మాలు ఇవన్నీ చేసుకుంటూ గర్వం లేకుండా సాటి మనుషులుగా ఇతర మనుషులు ఉంటారో వాళ్ళ తరాలు కూడా శాశ్వతంగా మహాలక్ష్మి ఉంటుంది. ఎవడ చేస్తాడండి అని, నేను మా సంతానం పోతే మాకేంటి, ఓ 10 తరాలు 100 తరాలు సంపాదించేదాకా అవతలను కబ్జా చేసేద్దామంటారు. ఐ ఛాలెంజ్, కమాన్. డబ్బున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ని లక్షల కోట్ల సంపాదించినటువంటి వాళ్ళు, ఎన్ని వేల కోట్లకు సంపాదించినటువంటి వాళ్ళు, హార్ట్ అటాక్లు లేకుండా చచ్చిపోయిన వాడిని ఒక్కడో చూపించండి నాకు, పెరాలసిస్లు రాకుండా చూసిన వాళ్ళని చూపించండి నాకు, ఒక 100 సంవత్సరాలు దాటి అవయవాలు ఏవి కూడా పాడైపోకుండా ఉన్న వాళ్ళు నాకు చూపించండి. నెక్స్ట్ తరంలో ఎక్కడుందో చూపించండి. సీఎం కొడుకులు ఎక్కడున్నారు? సీఎంల కింద. పిఎం కొడుకులు ఎందుకు పిఎంలు కాలేకపోతున్నారు? కాబట్టి పాపాలు వస్తాయి. ఆఫ్టర్ ఆల్ వాళ్ళకే లేదు దిఖానా, మీకెంత మామూలు మనుషులకి. కాబట్టి ఈ విధంగా ఈ జ్యేష్ఠాదేవే ఏం చేస్తుందంటే ఎనర్జీ, జ్యేష్ఠ మహాలక్ష్మి అనేది ఒక ఎనర్జీ. ఆ మహాలక్ష్మి దరిద్ర దేవతగా మారిపోద్ది అనమాట, ట్రాన్స్ఫర్మ్ అవుద్ది. ఓకే, ఇక్కడ ఫస్ట్ పాయింట్. అలాగే జ్యేష్ఠాదేవి మళ్ళీ మహాలక్ష్మిగా ట్రాన్స్ఫర్మ్ అవుద్ది. ఎనర్జీ ఒక రూపం నుంచి ఇంకో రూపంలో మార్చొచ్చు. పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా ఎలా అయితే మారుతుందో. లేకపోతే శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు, కాపురం పెట్టుకుందాం ఉంటుంది లక్ష్మి, ఎవరు మన జ్యేష్ఠాదేవి. అప్పుడు ఆయన ఏమంటాడు, హడిలిపోతాడు దెబ్బతో. అడిలిపోయి నేను ఎక్కడుండాలి అంటుంది, పాతాళలోకి వెళ్ళి తపస్సు చేసుకోను. ఎందువలన ఎవరెవరైతే భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నారో అక్కడికి వెళ్ళు. ఎవరెవరైతే దర్జాగా కాళ్ళు ఊపుతూ ఉంటారు బెడ్ మీద, పెద్ద ఈడేదో మోనార్క్ లాగా. అలాగే యూనివర్సిటీల్లో మా స్టూడెంట్స్ చాలామంది జేబుల్లో, యూనివర్సిటీకి ఏదో పని మీద వచ్చినటువంటి కార్ డ్రైవర్లు వీళ్ళు ఉంటారనమాట కొంతమంది, వాళ్ళు జేబుల్లో చేతులు పెడతారనమాట. ఇలాగా ఐఏఎస్ ఆఫీసర్ పెట్టడు. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా పెట్టడం చూసారా? చంద్రబాబు నాయుడు జేబులో చేతులు పెట్టరు. వీళ్ళు మాత్రం జేబుల్లో చేతులాడతారు. ఐఏఎస్ జస్ట్ ఇప్పుడే పాస్ అయ్యాడరా వీడు అనగానే పటక్మని తీసేస్తారు. అలా చెప్పేవాళ్ళు కావాలి. నువ్వు చేసే తప్పుని, హుందాతనం అనేది నువ్వు పేదలకు చూపించేని నీ యొక్క మంచి మనసును బట్టి ఉంటుంది. నువ్వు వేసుకునే డ్రెస్సులను బట్టి, లేకపోతే జేబుల్లో చేతులు పెట్టేస్తే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవు. కాబట్టి ఒగర్లతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లక్ష్మీదేవి వదిలిపడేస్తుంది అనమాట. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఈ మహాలక్ష్మి తల్లి మరి ఎక్కడ అంటే ఎవరైతే ఇళ్లల్లో దీపాలు పెట్టరు, ఎందుకు పెట్టాలండి, మేము లైట్లు వేసుకోరు, చీకటి గదుల్లో ఉంటారు, వెంటిలేషన్ లేనటువంటి అపార్ట్మెంట్స్లో లక్ష్మీదేవి ఉండదు. అదంతా తాత్కాలికం, టెంపరీ. ఇప్పుడు ఫ్రీగా వెంటిలేషన్ ఉండాలా. తర్వాత నెక్స్ట్, భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్టుకోకూడదు. వార్ధక్యంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళని, అత్తగారిని, తల్లిదండ్రులని చూసుకోవాలా. మరి వీళ్ళందరినీ చూసుకోకపోతే లక్ష్మీదేవి ఉండదు, జ్యేష్ఠలక్ష్మి కింద మారిపోతుంది. సో ఈ శనీశ్వరుడే శ్రీ మహావిష్ణువుగా ట్రాన్స్ఫర్మ్ అవుతాడు.
అలా చాలా ఉన్నాయి రహస్యాలు. ఈ రహస్యాలన్నీ మనం నెమ్మదంగా నన్ను ఫాలో అవుతూ ఉండండి. ముల్లపూడి సత్యనారాయణమూర్తి ఫాలో అవుతూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా నెక్స్ట్ కంటిన్యూషన్ ఎలా మారుతుంది. చాలా స్టోరీలు ఉంటాయి, 100 కథలు చెప్పుకోవచ్చు అనమాట మనం. లక్ష్మీదేవి దరిద్ర దేవత, ఎలాగ అక్కా చెల్లెళ్ళు, సవత్తల్ల, మనుషుల్లాగా ఒకళ్ళొకళ్ళు తోడుకోవడల్లా, ఇవన్నీ చెప్పుకుందాం. ఈ ద్వాదశ రాశులకి ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క ఇది ఈ సంవత్సరం అంతా కూడా దరిద్ర దేవత ఎలాగా రూపాంతరాలు చెందుతుందో మనం ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఈ సంవత్సరం వరకు మనం చెప్పుకుందాం. చూడండి, ఒక్కొక్కటి విడిగా చెప్తాను. మేషరాశి ఏలినాటి శని జరుగుతోంది. ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలు బాగుండాలంటే వెంటిలేషన్ ఉన్నటువంటి అపార్ట్మెంట్లు తీసుకోండి. చీకటి గదిలో అద్దెలు తక్కువ వస్తున్నాయనో, లేకపోతే బిల్డప్లు, మొజాయిక్ ఫ్లోరింగ్లు, టైల్స్ బాగున్నాయని చెప్పేసి చీకటి గదుల్లో కనుక తీసుకుంటే లక్ష్మీదేవి ఒక తరం కూడా ఉండదు, అందులో డౌటే లేదు. దానాలు, ధర్మాలు ఇవన్నీ కూడా వికలాంగులకి తర్వాత వీళ్ళందరికీ కూడా చేసుకోవాలా. అంతేగాని నాకు మీ మేషరాశిలో ఎవరినన్నా తీసుకోండి, నాకు పని లేదు, నాకు ఉద్యోగం లేదు అనేవాళ్ళు 95% మంది ఉన్నారు. ఇక మిగతా 5% ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు ఉన్నాయని, అటువంటి వాళ్ళందరూ కూడా మాకు మనశ్శాంతి లేదండి, లేదా అప్పుల బాధలు ఉన్నాయండి అని, అప్పులు తీర్చలేకపోతున్నామండి, మాకు ఎప్పుడు కలిసి వస్తుందండి అనేటటువంటి వాళ్ళే ఉన్నారు 100%. కాదంటే నాకు కామెంట్లు పెట్టండి, చూస్తాను. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మీకు గురువు లేకపోవడం వల్ల. గురువు లేకుండా మీకు మీరే గూగుల్ కొట్టేసుకొని, మీకు మీరే పుస్తకాలు చదివేసుకొని, లేకపోతే జూమ్ క్లోజింగ్, అరే బాబు ఆ జ్యోతిషం క్లాసులో అవన్నీ క్లాస్ రూములు ట్యూషన్లు పెట్టుకుంటే రావు. అనుష్ఠానం ఉండాలి, దానికి పూర్వజన్మ పుణ్య ఫలం ఉండాల, ఆ పని కోసము వారు పుట్టబడి ఉండాల. అప్పుడు ఎంతసేపు చూడండి జాతకాలు చెప్పేటప్పుడు అవతల వాళ్ళు సోది చెప్తారు. నా పెళ్ళం లేచి వెళ్ళిపోయింది, నా పెళ్ళం పెళ్ళి అవ్వట్లేదు, లేకపోతే నాకు రోగాలు వచ్చేసినాయి, నాకు జీతాలు లేదు, ఉద్యోగం లేదు, ఇలా చెప్పడం వల్ల అందరూ విని చూడండి ఎలాగైపోయాము మేము. అలాగైపోతాం అనమాట. నెగిటివ్ వైబ్రేషన్ వచ్చి ఆ లక్ష్మీదేవి దరిద్ర దేవత కింద ట్రాన్స్ఫర్మ్ అవుద్ది. అందువల్లనే తర్వాత అనుష్ఠానం చేసుకోకపోతే అడుక్కోవడమే చెప్పా అన్నారా, అర్థమైంది. అందుకనే ఏ జ్యోతిష్కుడైనా కానీ, ఏ పురోహితుడైనా కానీ మనశ్శాంతిగా ఉండడు అనమాట, అనుష్ఠానం ఉండాలి. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి అందరికీ కూడా మరి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, అది కూడా ఒక దరిద్రమే. తల్లిదండ్రులని ఇండియాలో వదిలేసి బయట దేశాల్లో డబ్బుల కోసం డబ్బులు వస్తున్నాయంటే విదేశాలకు వెళ్ళిపోతారు, ఎంత దూరం ఉన్నా వెళ్ళిపోతారు. ఇక్కడ తల్లిదండ్రులకు హార్ట్ అటాక్లు వచ్చినా, లేకపోతే నిత్యము అదే. మీకు ఒక మాట అర్థం చేసుకోండి, మీరు చిన్నప్పుడు 10 నెలల లోపల, 1 సంవత్సరం లోపల అనుకుందాం, డైలీ పాలు కావాలి నీకు, తల్లి ఇవ్వాలి. నిన్న అక్కడ వాళ్ళ అమ్మగారింట్లో వదిలేసి తల్లి, మీ అమ్మ మీ నాన్న హ్యాపీగా వేరే చోట ఉంటే పెరుగుతావా నువ్వు? అరే కామన్ సెన్స్ లేదా? ముసలివాళ్ళు తల్లిదండ్రులు ఎలా ఉంటారు విడిగా? వీళ్ళు అలాగే బిల్డప్లు. ముసలివాళ్ళు ఏంటంటే మేము విడిగా ఉంటాం, మాకు పెన్షన్ వస్తుంది, మేము సపరేట్గా కొడుకుల దగ్గర ఎవరి మీద డిపెండ్ అవ్వం. మేము కాళ్ళు చేతులు పక్కన ఈడ్చుకుంటూ ఉంటారు, దొడ్డిగాళ్ళు వేసుకొని నడుస్తూ ఉంటారు. అంటే ఇమీడియట్ ఎవరైతే మేషరాశి వాళ్ళు ఫారెన్ ఎన్ఆర్ఐలు ఉన్నారో ఇమీడియట్ మీ తల్లిదండ్రులను సేవ చేసుకోండి. లేకపోతే లక్ష్మీదేవి ఉండదు, అది శాశ్వతం కాదు. నేను చెప్తున్నాను, ఎందుకు మోహటం లేకుండా చెప్పేస్తున్నాను. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళంతా కూడా అన్ని విధాలా బాగుంది నాయన, మీకు అంతా సూపర్. ఒక మీ అమ్మ మీ నాన్న, మీ అమ్మను మీ నాన్నని చూసుకోమని చెప్తున్నాను. మీ మాస్టర్లు పాఠాలు చెప్పారు, రక్తం మార్చుకొని వాళ్ళకి జ్ఞానం బోధించారు. వాళ్ళకి ఒక్క యాపిల్ పండు పెట్టాను అన్నాడు ఒకడు. అరే బాబు మాస్టర్లు చూస్తున్నావు అంటే 2017లో పెట్టానండి. ఏం పెట్టావురా? బట్టలు పెట్టావంటే ఒక యాపిల్ పండు ఇచ్చానండి అన్నాడు. మీరు కూడా అంతే, మీరేం ఎక్కువేం కాదు. కాబట్టి కంపేర్ చేసుకోండి ప్లీజ్. ఎందుకు చెప్తున్నాను వినండి. ప్రైమ్ మినిస్టర్స్, ఈ యొక్క ప్రెసిడెంట్ అదర్ కంట్రీస్, చీఫ్ మినిస్టర్స్ పిల్లల్ని కంపేర్ చేసుకోండి మీరు. వాళ్ళ నాన్నలాగా ఫేమ్ వచ్చిందా? సినిమా హీరోస్ కూడా చూసుకోండి, కాల్స్తే వస్తుందా? ఆ తరం అంతా కంటిన్యూ అవుతుందా? లక్ష్మీదేవి దరిద్ర దేవత కింద ట్రాన్స్ఫర్మ్ అవుతుంది. వీళ్ళు ఎవరైతే దానాలు ధర్మాలు చేసి ధర్మంగా బతుకుతున్నారో వాళ్ళది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దయచేసి సూక్ష్మ అర్థం చేసుకోండి. అంతేగాని ఎప్పుడు చెప్పే రొటీన్ సోది జ్యోతిష్యాల్లాగా నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, దుప్పట కప్పకుండా నువ్వు ఎలా కోటీశ్వరుడు అవుతావా? కష్టపడకుండా దానం చేయకుండా నీకు వేరేవాడు ఎందుకు ఇస్తాడు? మీకు వచ్చేటటువంటి ప్రతి రూపాయి జీతం నీకు రావట్లేదంటే అది లక్ష్మీదేవి శాపం. మీకు లక్ష్మీదేవి దరిద్ర దేవతగా మారిపోయింది, మీకు అర్థం కావట్లేదు అసలు. దేవుడిస్తేనే కదా మనకు డబ్బులు వచ్చేది. కాబట్టి పరిహారాలు ఏంటంటే ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. దేవతా వృక్షమైనటువంటి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి, నీళ్లు పోయండి. శుభమస్తు.